అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రిలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పద్మావతి ఏజెన్సీ కొంతమంది కార్మికులను తొలగించడం అన్యాయమని, తొలగించిన కార్మికులను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు 62 సంవత్సరాల వరకు సర్వీసులో ఉంటే ఆసుపత్రిలో పారిశుధ్య కార్మికులను 50 సంవత్సరాలకే తొలగించడం అన్యాయం అని అన్నారు. కార్మికులను యథావిధిగా విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా ప్రభుత్వ సర్వజన బోధనాసుపత్రి మదనపల్లిలో గత 25 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా శానిటేషన్ పనులు చేపిస్తూ ఉన్నారో పద్మావతి ఏజెన్సీ వారు మదనపల్లిలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి కొంతమంది పారిశుద్ధ్య కార్మికులకు మీకు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయినాయి, మీరు ఇంకా పని చేయలేరు, మా ఏజెన్సీ ద్వారా మీరు పని చేయడానికి వీల్లేదని చెప్పి వీళ్ళందరినీ కూడా దాదాపు 12 మందిని తొలగించడం జరిగింది. తొలగించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక సార్లు జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, ఇక్కడున్న లేబర్ ఆఫీసర్ గారికి, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారికి వీళ్ళని యథావిధిగా కొనసాగించాలని, వారి కుటుంబాలను ఆదుకోవాలని, ఎవరైతే కార్మికులను తొలగించారో ఏదైతే పద్మావతి ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీకి అభ్యంతరం ఏమిటో వర్కర్లకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వమని చెప్పి ఈరోజు సూపరింటెండెంట్ గారిని కలవడం జరిగింది. సూపరింటెండెంట్ గారు ఎవరైతే వర్కర్లను తొలగించారో వారు వ్యక్తిగతంగా మాకు పలానా రోజు నుంచి కూడా మన పనుల్లో తొలగించారు, మాకు నోటీసులు ఇవ్వండి అని వ్యక్తిగతంగా లెటర్లు అనేది ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు అందరం కూడా వ్యక్తిగతంగా లెటర్లు అన్నీ రాసి సూపరింటెండెంట్ గారికి అందజేస్తాం. గత 4 రోజులుగా ఈ మాట చెప్తా ఉన్నా కూడా అధికారులు కానీ ఏజెన్సీ కానీ ప్రభుత్వం కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఈరోజు లెటర్లు ఇచ్చిన తర్వాత 4 రోజులు వెయిట్ చేసి ఆ తర్వాత మదనపల్లిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలను, వివిధ రాజకీయ పక్షాలను, స్వచ్ఛంద సంస్థలను, ప్రజా సంఘాలను, మదనపల్లి ప్రజలను కూడా అందరూ కూడా మద్దతు కోరి ఏదైతే 50 సంవత్సరాల పూర్తి అయిపోయిన వాళ్ళని తొలగించారో వారిని యథావిధిగా పారిశుద్ధ్య పనిలో కొనసాగించాలని ఆందోళన చేయడానికి ఏఐటీయూసీ ఎర్ర జెండా సిద్ధమవుతా ఉంది. కాబట్టి అధికారులారా తక్షణమే ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏ విధంగా కారణాలు చెప్తారో మాకు వ్యక్తిగతంగా నోటీస్ ఇస్తే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి మాకుంటుంది. కాబట్టి కార్మిక హక్కులను కాపాడాలని, కార్మిక హక్కులను కాలరాజే ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలని ఈరోజు సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు నుంచి కూడా 4 రోజులు వెయిట్ చేస్తాం. ఆఫ్టర్ 4 డేస్ తర్వాత ఇక్కడే ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా ఏఐటీయూసీ ఎర్ర జెండా సిద్ధమవుతా ఉంది. ఈ సందర్భంగా వెంటనే అధికారులు స్పందించి తొలగించిన వారిని అందరినీ కూడా యథావిధిగా పనుల్లో కొనసాగించాలని సందర్భంగా ఏజెన్సీ వాళ్ళకి, సూపరింటెండెంట్ గారికి, ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.